మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జనని, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? సమస్యలమ్మా, అన్నీ సమస్యలే. అడుగు తీసి అడుగు వేసేలోపు నాకన్నా 10 అడుగుల ముందు సమస్య నా ఎదురుగా నిలబడుతుంది. ఏ సమస్య తొందరలో కొలిక్కి వచ్చేటట్టు లేదు. పరిష్కారం దొరికే మార్గం అంతకన్నా కనిపించడం లేదు. సమస్య ఏంటి? హాస్పిటల్ వాళ్ళు ఆ రికార్డ్స్ చూడడానికి పర్మిట్ చేయలేదు. చాలా ప్రశ్నలు వేస్తున్నారు. ఆ రికార్డ్స్ నేనుగా చూడాలంటే కోర్టు పర్మిషన్ తెచ్చుకోవాలట. అదేంటి? నీ పిల్లల గురించి నువ్వు తెలుసుకోవాలంటే కోర్టు పర్మిషన్ కావాలా? కోర్టు దాకా నువ్వు వెళ్తే విషయం ఊరంతా తెలిసిపోదు. అదే కదా నా ఆలోచన అంతా. అందుకే భయపడుతున్నాను. అయినా నీ వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవడానికి ఎవరి పర్మిషన్ ఎందుకే? వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే మనం చూడలేమా ఏంటి? వాళ్ళు కుదరదన్నారని మానేయడానికి ఇదేం చిన్న విషయం కాదు. నువ్వెలాగోలా ట్రై చేసి ఆ రికార్డ్స్ చూడాలి, చూసి తీరాలి. నాకు కూడా చూడాలనే ఉందమ్మా, కానీ ఎలా చూడాలో అర్థం కావడం లేదు. నువ్వు శ్రద్ధ పెట్టి ఆలోచిస్తే నీకు దారి దొరకపోదే. నువ్వు సాధిస్తావే, సాధించి తీరుతావు. చూడాలి జనని. నువ్వు ఆ రికార్డ్స్ చూడకపోతే సమస్య పరిష్కారం కాదే. ఎంతకాలం ఇలా సతమతం అవుతావు? చేస్తాను, ప్రయత్నం చేస్తాను. ఏంటది? పిల్లలు కాలేజ్కి వెళ్ళడం లేదట. కాలేజ్ వాళ్ళు ఈ లెటర్ పంపించారు. మధు, చిన్న, కాలేజ్కి వెళ్ళడం లేదంట. అవును, వెళ్ళడం లేదు. అయితే ఏంటి? అయితే ఏంటి? ఎందుకు వెళ్ళడం లేదని అడుగుతోంది. వెళ్తే మా ఫ్రెండ్స్ మీ నాన్న ఎవరని అడిగితే ఏం చెప్పాలి? అందుకే వాళ్ళ ముందు తలదించుకోవడం కంటే కాలేజ్ మానేయడమే మంచిదని వెళ్ళడం లేదు. మీరు కాలేజ్కి అటెండ్ కావడం లేదని కాలేజ్ వాళ్ళు కంప్లైంట్ పంపించారు. మరైతే ఇంకే, సెకండ్ ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్సర్ రాసేయ్. ఏంటి? ఏం ఆన్సర్ రాయమంటావు? నేను చెప్పాలా? రోజు జరుగుతున్నదే. నా కూతురు నన్ను మా నాన్నెవరు అని అడుగుతుంది. నేను చెప్పడం లేదు. ఆ ప్రశ్న మీరు అడిగితే సమాధానం చెప్పలేకనే అది కాలేజ్కి రావట్లేదని, ఇక నుంచి వచ్చే ఛాన్స్ కూడా లేదని రిప్లై రాసి పంపించు. అదే కరెక్ట్ అమ్మా. అక్క చెప్పింది కదా, అదే రాసి పంపించు. అది తానా అంటే నువ్వు తందానా అంటూ తయారయ్యావురా? అదే కరెక్టు, అలాగే రాసి పంపించు అని సపోర్ట్ చేస్తున్నావేంటి? అంటే ఏంటి? వాడు కూడా నాకు సపోర్ట్ చేయకూడదా? ఈవిడ చేయదు, నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయవు. మా మధ్య కూడా డిఫరెన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నావా? చూడు మధు, మన మధ్య డిఫరెన్సెస్ రాకూడదని నేను తాపత్రయపడేది. మీ మధ్య డిఫరెన్స్ క్రియేట్ చేయాలని ఎవరనుకుంటారు? నా మీద కోపంతో మీ చదువులు మానేస్తే మీ ఫ్యూచర్ ఏమవుతుందో ఆలోచించారా? మీ సమస్య ఇవాళ కాకపోతే రేపు పరిష్కారం అవుతుంది. కానీ అప్పటిదాకా కాలం ఆగదు కదా.
మానేసిన చదువు మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టలేరు కదా. నా కోసం కాదు, మీకోసం మీరు ఆలోచించుకోండి. ఏం ఆలోచిస్తారు? అన్నాలు కూడా తింటాం మానేసి భీష్మించు కూర్చున్నారు. చూడండి, నా మీద మీకు కలిగే కోపం తప్పకుండా తొలగిపోతుంది. తొలగిపోయేలా చేసే బాధ్యత నాది. ఈ దీక్షలు, నిరాహార దీక్షలు మానేసి రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళండి. మేం వెళ్ళం. ఏం చేస్తావు? వెళ్ళను అని మొండికేస్తే కాళ్ళు చేతులు కట్టేసైనా కాలేజీకి తీసుకెళ్లి పడేస్తాను. నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే నువ్వేంటే తలెగరేసి తలతిక్కగా మాట్లాడుతున్నావు? ఏంటా చూపు? నేనలా చేయలేనని అనుకుంటున్నారా? మీరు నన్ను టెస్ట్ చేయాలని చెప్పి చూస్తే మీ పంతం వేడకపోతే నేను అన్నంత పని చేస్తాను. అంత దూరం వచ్చేలా చేసి నన్ను చెడ్డదాన్ని చెయ్యొద్దు. రేపటి నుంచి మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్ళండి. వెళ్లకుండా ఇంట్లో కనిపిస్తే నేనన్న మాట నిజం చేసి తీరుతాను. పిల్లలతో నేనే ఇంత కఠినంగా మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎలా మాట్లాడగలుగుతున్నానో నాకే అర్థం కావట్లేదు. ఎవరికమ్మా ఫోను? నాన్నకమ్మా. ఒకసారి మాట్లాడాలని ఫోన్ చేస్తున్నాను. పొద్దున్న ఆ కేశవ్ గడు చేసిన వెధవ పని గురించి చెప్పడానికే ఏంటి వీళ్ళు ఫోన్ చేస్తుంది? ఏమైందక్క? రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయడం లేదురా. మళ్ళీ ట్రై చేయక్క. చూడు. హలో హలో, హలో, మా నాన్న ప్రతాప్, ఆయనతో మాట్లాడాలి. హలో, ఏమైంది బంగారు తల్లి? ఏమోనమ్మా తెలీదు. ఎవరో వ్యక్తి ఏదో భాషలో మాట్లాడుతున్నాడు. ఫోన్ కట్ చేశాడు. అక్క ఇంకొకసారి ట్రై చేయి. అలాగే. ఎన్నిసార్లు చేస్తావే? దేశం కాని దేశంలో ఉన్న ఆయనతో భాష కాని భాషలో నువ్వేం మాట్లాడతావు చెప్పు? అసలు ఆ ఫోన్కి అందుబాటులో ఉన్నాడో లేదో. ఒక చోట చేసే పని కాదు కదా. ఏ రోజు ఎక్కడ చేస్తాడో, ఎక్కడికి వెళ్తాడో మనకేం తెలుసు? అసలు మీరిప్పుడు ఆయనకి అంత అర్జెంటుగా ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనతో ఏమన్నా మాట్లాడాలా, లేకపోతే మీకు ఇంకేమైనా అవసరం ఉందా? నన్ను వీడిని ఫీజు కట్టందే కాలేజ్కి రావద్దంటున్నారమ్మా. ఓ ఓ అవునా? అవునమ్మా, ఇవాళ మా ప్రిన్సిపల్ చాలా ఘోరంగా మాట్లాడాడు. నాకు అక్కడ నిలబడాలంటేనే చాలా బాధేసిందమ్మా. రేపు వెళ్తే సెక్యూరిటీతో బయటికి గెంటిస్తానన్నాడు. మరి ఆయనకి ఫోన్ చేస్తే ఏం చేస్తాడు? ఫీజు కట్టాలని చెప్తే డబ్బులు పంపిస్తాడు కదమ్మా. వెంటనే పంపించమంటే ఆయన దగ్గర మాత్రం ఎక్కడుంటాయి? అమ్మా, నిన్న నాన్న మనీ ఆర్డర్ చేశారు కదా, ఆ డబ్బులు ఇవ్వమ్మా, ఫీజు కట్టేస్తాం. తర్వాత మళ్ళీ పంపించినవి ఇంట్లోకి వాడుకుందాం.
అయ్యో సారీ అమ్మా. నిన్న మీ పుట్టినరోజు కదా, మీ పేరు మీద చిట్టి కట్టాను, ముందు ముందు ఉపయోగపడుతుందని.